వైసీపీ ఎమ్మెల్సీ రిటైర్డ్ డీఐజీ చంద్రగిరి యేసురత్నం తన గ్రానైట్ ఫ్యాక్టరీలను ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాపట్ల ఎస్పీ తుషార్ డూడుకి వేముల మల్లికార్జున్ ఫిర్యాదు చేశారు. గ్రానైట్ కంపెనీలకు లీజ్ అయినటువంటి చెల్లించాలని కోరితే గనక చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు బాపట్ల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నాది సొంతమాలూరు గ్రామంలో పాతమాలూరు దగ్గర 2 గ్రాండ్ ఫ్యాక్టరీలు ఉన్నాయండి. వైసీపీ ప్రభుత్వంలో చంద్రగిరి యేసురత్నం అనే వ్యక్తి నా దగ్గర 2 ఫ్యాక్టరీలు లీజ్ కానీ తీసుకున్నారని తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా నాకు ₹1 అంటూ అద్దె ఇవ్వలేదు. ఎప్పుడన్నా అడగడానికి పోయినా కానీ నువ్వేంటి అసలు నీకు ఆ ఫ్యాక్టరీలు వద్దు ఏమొద్దు, నువ్వు ఆ 2.5 కోట్లు నీకు ఇస్తాను, నాకు ఇచ్చేసేయని అతను అంటాడు. 6 కోట్ల రూపాయల ప్రాపర్టీని 2.5 కోట్లకి ఇమ్మని అతను మమ్మల్ని చెబుతాడు. సార్ అదేందనంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మా హ్యాండోవర్లో ఉంటుంది. నేను రిటైర్డ్ డీఐజీ, ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యేని, నా తమ్ముడు నెల్లూరులో సిఐ. నేను ఒకవేళ రిటైర్డ్ అయ్యాడనుకున్నా, నా తమ్ముడు ఇప్పుడు ప్రజెంట్ దీంట్లోనే ఉన్నాడు. నువ్వు ఏడున్నా ఏదో కేసులో అయినా మిమ్మల్ని ఇరికిచ్చి నేను ఏది చేయాలో అది చేస్తానని 3 సంవత్సరాల నుంచి నాకు అద్దె ఇవ్వట్లేదు, చిత్రహింసలు పెడుతున్నాడు. ఇప్పటికీ 16 లక్షల రూపాయల కరెంటు బిల్లు పెండింగ్ ఉంది. కరెంటు కట్ చేసేసారు. మిషనరీ ఎలక్షన్కి ముందు ఒక్కొక్క మిషన్ మొత్తం మిషనరీ కూడా అమ్ముకున్నాడు. నా దగ్గర అతను ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు అందరూ వచ్చి ఓపెన్ చేశారు అక్టోబర్ 14వ తారీఖున. ఈరోజు ఆ ఫ్యాక్టరీలో సరైన మిషన్ లేదు, మోటార్ లేదు, ఏదీ లేదు. అద్దె అడిగితే అద్దె ఇవ్వట్లేదు. నేను కోరుకునేది ఏం లేదండి, ఇదిగో నా పిల్లల భవిష్యత్తు కోసమే నేను చూసుకుంటున్నాను. ఏమీ లేదు. నేనేమంటా అంటే నేను ఎలా ఇచ్చానో కండిషన్తో నా ఫ్యాక్టరీ నాకు ఇచ్చేసి ఇప్పటికి 1,08,00,000 నాకు అద్దె రావాలి. ఆ 1,08,00,000 నాకు అద్దె ఇప్పించేసి నా ఫ్యాక్టరీ నేను ఏ కండిషన్లో ఇచ్చానో అదే కండిషన్లో నాకు ఇచ్చి న్యాయం జరిపిమని అడుగుతున్నాను. గతంలో ఎస్పీ గారికి కూడా ఇచ్చాను, అప్పుడు కూడా ఎటువంటి న్యాయమూ జరగలేదు. ఇప్పుడన్నా న్యాయం జరగకపోతే నేను నా పిల్లలు ఏదో ఒక ఆత్మహత్య నిజంగా చేసుకోవడం తప్ప నిజంగా ఏ దారి లేదు సార్. నిజంగా నటించట్లేదు. ఈ పిల్లలందరూ వదిలిపెట్టి మహారాష్ట్రలో బతకాలని చెప్తుంది సార్. పోయి మీరు ఏ సంవత్సరంలో ఇచ్చారు వాళ్ళ లీజ్కి? 2022 అక్టోబర్ 14. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు ఆయన రిటైర్డ్ ఏం పేరు? ఆయన పేరు చంద్రగిరి యేసురత్నం, రిటైర్డ్ డిఐజీ, ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్సీ. ఇప్పుడు కూడా న్యాయం చేయకపోతే రేపు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక నాకేం చేస్తారు సార్? నేనేదో చేసుకొని సావడం తప్ప ఏరే దారి లేదు. ఆ ఫ్యాక్టరీ అదంతా మీదంటూ మీ దగ్గర ఆధారాలు ఇవ్వండి సార్. పేపర్లు అన్ని తీసుకొని వచ్చాను. నా పేరునే రిజిస్టర్ అయ్యి కూడా ఉందండి. గ్రానైట్ ఇండస్ట్రీ. ఒక ఫ్యాక్టరీ కన్నికా పరమేశ్వరి, ఒకటేమో చిన్మయి గ్రానైట్ మా మిస్సెస్ పేరున ఉంది. కన్నికా పరమేశ్వరి అనేది నా పేరున ఉంది. ఈ 2 అతనికి లీజ్కి ఇచ్చాను. లీజ్ అగ్రిమెంట్ తప్ప నేను అంటూ అతనికి ఏది రాసిచ్చింది కూడా లేదు. అతను అందరికీ ఏంది నాకు స్వాధీనం రాసిచ్చాడు, నాకు అమ్మాడు అని అటు చెబుతా ఉన్నాడు. ఇదే ప్రెస్ మీట్లో నేను ఇది ఇలానే రమ్మనండి, ఇలా అందరి ముందుకి వచ్చి నాకు అతను ఏమి ఇచ్చాడో ఏం చేశాడో కూర్చొని నేను మాట్లాడతాను. అతను ఏమి ఇవ్వకుండానే అది ఇచ్చాను ఇది ఇచ్చానని తప్పుడు సాక్ష్యాలన్నీ పుట్టించుకొని తప్పుడు పత్రాలన్నీ పుట్టించుకొని ఏదేదో చెప్తా ఉన్నాడు. ఇలా చేసి ఇలా అయితే ఇంకేముంది సార్? నాలాంటి వాళ్ళు ఎలా బయటికి రావాలండి? 3 సంవత్సరాలు అయింది. నేను గతంలో ఉన్న ఎస్పీ గారికి కూడా పెట్టాను. ఈ రోజు కూడా ఎటువంటి న్యాయం జరగదు. ఫ్యాక్టరీ ఎవరి పేరుతో ఉంది? ఒక ఫ్యాక్టరీ కన్నికా పరమేశ్వర్ అనేది నా పేరున ఉందండి. ఇంకో ఫ్యాక్టరీ మా మిస్సెస్ పేరున ఉంది. ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయింది? ఆ అమ్మాయి ఇదిగో దీనివల్లే ఇలాంటి సమస్యలు వస్తుంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఒకటి గొడవ అయ్యి ఆ అమ్మాయి చనిపోయింది. మామూలుగానే చనిపోయింది. మామూలుగానే చనిపోయింది.